ప్రజెంట్ జనరేషన్ యూత్ అంతా కూడా జిమ్కి వెళ్ళి ఓవర్ ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు. ఒక్కోసారి ట్రైనర్ లేకపోయినా కూడా ఇంట్లో చేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు. అప్పుడేమో కొంచెం పట్టేస్తూ ఉంటాయి మజిల్స్ ఇవన్నీ. అది ఒక ప్రాబ్లం అయితే, ఇంకొకటి స్పోర్ట్స్కి పర్సన్స్కి సంబంధించి వాళ్ళకు కూడా స్పోర్ట్స్లో ఏదో ఒక గాయం అవుతూ ఉంటుంది కదా. అసలు వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది సార్? అవును, ఈ రోజు రేపుల్లో జిమ్ అనేది చాలామంది వెళ్తున్నారు. ఓసారి ఎక్సెసివ్ యాక్టివిటీ చేస్తూ చూశారు మీరు. మనం లీడింగ్ యాక్టర్ కర్ణాటకలో అంటే 3 o'clock జిమ్లో వెళ్ళి యాక్టివిటీ చేసి హార్ట్ అటాక్ వచ్చింది. సో జిమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, కానీ దాన్ని ఇనీషియల్గా కేర్ఫుల్గా చేయాలి. అంటే మన చేసే యాక్టివిటీ మన హార్ట్ తట్టుకోగలుగుతా అనేది, అండ్ స్లోలీ పెంచాలి. ఒకే రోజు వెళ్ళి విగరస్గా చేయడం అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు డ్యామేజ్ ఉంటుంది. ఎనీ యాక్టివిటీ, స్పెషల్ ఇంటెన్సివ్ జిమ్ యాక్టివిటీ చేయవలన మసిల్ టేర్ ఉంటుంది. ఆ టేర్ ఎక్కువైందనుకోండి ఏమవుతుంది, ఫర్దర్ మసిల్ డ్యామేజ్ అవుతుంది. ఆ టేర్ ఉన్న పార్టికల్స్ కిడ్నీస్కి వెళ్ళి కిడ్నీ డ్యామేజ్ కావడం అనుకుంటుంది. దీనివల్ల భయపడడం అవసరం లేదు. ప్రతి ఒక్కరు జిమ్కు వెళ్ళే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెచ్చింగ్ యాక్టివిటీ చేయాలి. మనం అంటే మసిల్స్ అన్నీ స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సడన్గా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్ టేర్ ఎక్కువ ఉంటుంది. మనం ముందే కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మసిల్స్ వెయిట్ లిఫ్ట్ చేసామనుకోండి, ఆ టేర్ తక్కువ ఉంటుంది. కానీ జిమ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరికీ తెలిసిన విషయమే, నొప్పులు పడుతుంటాయి అన్నీ, అది నార్మల్. కానీ ఆ నొప్పులకు అనేది కొంచెం రికవరీ టైం ఇవ్వాలి. మనము జిమ్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేశాము, నెక్స్ట్ డే వెళ్ళి సేమ్ చేయకుండా కొంచెం చేంజ్ చేయాలి. అంటే మనం వేరే గ్రూప్ ఆఫ్ మసిల్స్ను యాక్టివిటీ చేయిస్తున్నాం. ఆ విధంగా 3-4 days చేసామనుకోండి, ఆ సైకిల్ రొటేట్ చేసామనుకోండి, ఈ మసిల్ రికవర్ అయ్యే వరకు మనము నెక్స్ట్ మసిల్ అవుతుంది, మళ్ళీ దీనికి వచ్చే వరకు ఇది రికవర్ అవుతుంది. ఆ విధంగా ఎవ్రీడే సేమ్ ఎక్సర్సైజ్ కాకుండా కొంచెం చేంజ్ చేసి సైకిల్ మెయింటైన్ చేసాం అనుకోండి, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మన మసిల్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి. కానీ చాలా వరకు వెయిట్ లిఫ్టింగ్ షోల్డర్ ఇంజురీస్ అవుతుంటాయి, షోల్డర్లో లిగమెంట్ డ్యామేజ్ అవుతుంటుంది, ఓసారి నీ ఇంజురీస్ అవుతుంటాయి. సో అది కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ జిమ్ తర్వాత ఎనీ పెయిన్ పర్సిస్టెంట్ 2-3 days కంటే ఎక్కువ ఉండి మనకి ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే సార్ ఇప్పుడు జనరల్గా కామన్ పీపుల్స్ ఏం ఆలోచిస్తారంటే మెట్లు దిగటం ఓకే, కానీ ఎక్కితే పద్దాక ఎక్కి దిగితే ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి అంటారు. అది నిజమేనా సార్? మెట్లు ఎక్కువగా ఎక్కకూడదా? అది నిజం కాదు. ఎందుకంటే అంటే మెట్లు ఎక్కడం దిగడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మనం నార్మల్గా వాకింగ్ చేస్తే ప్లేన్ గ్రౌండ్లో క్యాలరీస్ చాలా తక్కువ ఖర్చు పడుతుంటాయి. ఒక మెట్టుకు ఒక క్యాలరీ స్పెండ్ అవుతుంది. అంటే మనం వెయిట్ తగ్గించాలి, క్యాలరీస్ స్పెండ్ చేయాలంటే మెట్లు ఎక్కడం దిగడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ పర్సన్స్కు మెట్లు ఎక్కడం దిగడం ఏం ప్రాబ్లం ఉండదు. మెట్టు ఎక్కి దిగడం వల్ల మోకాళ్ళు అరుగుతాయి అనేది నిజం కాదు. కానీ ఎవరికైతే మోకాళ్ళు అరుగుదల మొదలైందో వాళ్ళు ప్రాబబుల్ మెట్లు ఎక్కడం తగ్గించాలి, ఎందుకంటే అది ఎక్కువ అరుగుతుంది. అదేవిధంగా కింద కూర్చొని లేవడం కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్, లైక్ ఇండియన్ టాయిలెట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ పీపుల్, హెల్దీ పీపుల్. దో అంటే ఇండియన్ టాయిలెట్స్ నాట్ హెల్దీ ఇన్ ద సెన్స్ హైజీనికల్లీ నాట్ హెల్దీ బికాజ్ వాటర్ సేల్ అని ఉండదు. కానీ కింద కూర్చొని లేవడం, కింద కూర్చొని యాక్టివిటీ చేయడము గుడ్ ఫర్ ద నీ జాయింట్స్. ఎవరికైతే ఆర్థరైటిస్ మొదలైందో వాళ్ళు తగ్గించడం మంచిది. ఓకే, సో అది ఒకరికి సెట్ కాదు, అందరికీ సెట్ అవుతుందని చెప్పేస్తూ ఉంటున్నారు. ఓకే, దీనివల్ల చాలా మంది క్లారిటీ వచ్చి ఉంటుంది. అలాగే సార్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా తొందరగా ఇంజూర్ అవుతూ ఉంటారు కదా, సో అసలు ఎలాంటివి జరుగుతూ ఉంటాయి సార్? వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? జనరల్లీ ఎలా అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వెరీ కామన్ వేరే కంట్రీస్లో. ఫుట్బాల్ ఇంజరీస్, రగ్బీ, బ్యాడ్మింటన్, టెన్నిస్. నీలో 2 మేజర్ లిగమెంట్స్ ఉంటాయి, 4 ఉంటాయి. ఇన్సైడ్ నీ 2 లిగమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా స్ప్రింగ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజరీలో ఇవి డ్యామేజ్ కావడానికి ఉంటుంది. మన ఇండియాలో స్పోర్ట్స్ కంటే బైక్ ఇంజరీస్ వెరీ కామన్. బైక్ ఇంజరీస్ కూడా మిమిక్స్ అంటే సిమ్యులేట్ స్పోర్ట్స్ ఇంజరీ. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫీట్ బైక్లో విరుక్కొని రొటేట్ అవుతుంది నీ, దానివల్ల లోపల ఉన్న లిగమెంట్స్ డ్యామేజ్ అవుతుంది. సిమిలర్లీ ఫుట్బాల్ కూడా అదే మెకానిజం ఆఫ్ ఇంజరీ సేమ్. సో జనరల్లీ ఏమవుతుందంటే ఇది ఇంజురీ అయిన తర్వాత చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎలా అంటే తగ్గుతుంది అని టాబ్లెట్ ఇక్కడ వేసుకుంటారు, ఎందుకంటే నడవగలుగుతారు, వాకింగ్ చేయగలుగుతారు, నొప్పి అంత సివియర్గా ఉండకపోవచ్చు. ఓసారి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీయడం వల్ల ఏమవుతుందంటే ఈ లిగమెంట్ కానీ కార్టిలేజ్ ఇంజరీస్ ఎక్స్రేలో మనకు తెలియదు. తెలియకుంటే ఎక్స్రేలు నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేయండి అని అంటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే స్లోలీ వాళ్ళ జాయింట్ డ్యామేజ్ అవుతుంది.
ఎనీ లిగమెంట్ ఇంజరీ ఉండి కార్టిలేజ్ ఇంజరీ ఉండి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోతుంది. అందుకని ఎవరికైతే ఈ ఇంజరీ 2 వీలర్ కానీ స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత పర్సిస్టెంట్ పెయిన్ కంటిన్యూస్గా ఉండి స్వెల్లింగ్ ఉండి సడన్గా వెళ్తూ గివింగ్ వే, ఎస్పెషల్లీ స్టెప్స్ నుంచి కిందికి వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉండడము, తర్వాత లాకింగ్ అంటామంటే ఒకే పొజిషన్లో పట్టుకొని పోవడం, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. ఈ రోజు రేపుల్లో చాలా కామన్ ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్. మనకి ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్ డయాగ్నోసిస్ తెలుస్తుంది. అప్పుడు ఈ లిగమెంట్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే లిగమెంటు కానీ కార్టిలేజ్ ఇంజరీ అయితే కంప్లీట్గా నార్మల్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఏసీఎల్ తెగిపోతే ఏసీఎల్ మళ్ళీ న్యూ ఏసీఎల్ పెట్టగలుగుతాము. 3 months లోపల నార్మల్ యాక్టివిటీస్, 6 months లోపల స్పోర్ట్స్ చేయగలుగుతారు. అందుకని ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్ కండిషన్. అదేవిధంగా కార్టిలేజ్ రిపేర్ చేయడానికి ఉంటుంది. ఒకప్పుడు ఇవన్నీ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి 5-6 yearsలో వచ్చేస్తుంది. అప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది.